పువ్వులు మీ ఇష్టం, దేవుడు సృష్టించినవి. అడవి పువ్వులను చూడుడి, సొలొమోను సైతం వీటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదని యేసు ప్రభువు మాట్లాడారు. పువ్వులను సృష్టించింది ఎవరు? దేవుడు. మీరు వాడుతున్న సెంట్లన్నీ ఎందులో నుంచి వస్తున్నాయి? ఆ పువ్వుల్లో నుంచే ఎక్స్ట్రాక్ట్ చేసి సెంట్లు తయారు చేస్తారు ఎక్కువ శాతం. సో ఆడవాళ్ళకి ఇష్టం పువ్వులు పెట్టుకోని నీకేంటి? అది పాపమేం కాదే. పాపమని బైబిల్లో ఉందా? లేదు. అది కూడా బలవంతం కాదు. కొంతమందికి ఇష్టం లేదు, తీసేయి, అది కూడా నీ ఇష్టమే. దాన్ని కూడా ఇష్యూ చేసి చూపించి ఒక వర్గం మొత్తాన్ని దేవునికి దూరం చేయడం సాతాను ఆలోచన విధానం. ఏమన్నా ఆత్మల రక్షణ ముఖ్యమా? ఇలాంటి చిల్లర విషయాలు ముఖ్యమా? కదా. ఒకడు వస్తాడు, నువ్వు మెడలో చైన్ వేసుకోకూడదు అంటాడు. ఒకడు వస్తాడు, నువ్వు చెవులీలు పెట్టుకోకూడదు అంటాడు. ఒకడు వస్తాడు, నువ్వు తల జడేయకూడదమ్మా. మరి ఏం చేయాలి? అలా సింపుల్ జుట్టు వదిలేసుకోవాలా? వేసుకుని ఒక జడ వేసుకుంటే నీకు వచ్చే నష్టం ఏంటి? బాగా జడలు వేసేసుకుని ఓడల మరిలా తిరిగితే అప్పుడు అడిగినా ఒక అర్థం ఉంది, ఏంటి ఎంత దారుణంగా ఉన్నావు నువ్వు అని. ఒక జడ రెండు జడలు వేసుకుంటే చూడడానికి అందంగానే కనబడతారు కదా. అంత పొడుగు జుట్టు జడేసుకోకపోతే ఎలా కుదురుతుంది? సో కాబట్టి ఇబ్బంది పెట్టకూడదు ఎవరిని. అమ్మా, ఒక స్త్రీగా నువ్వు చాలా సేవలు అందిస్తున్నావు. ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా నువ్వు గొప్ప గొప్ప సేవలు చేస్తున్నావు. సో నీ సేవల్ని నేను గౌరవించి నీకు నేను ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎన్ని పోతద్దలో చూపించి ఇవన్నీ మాట్లాడి ఇవన్నీ పబ్లిసిటీ చేసి అరే క్రిస్టియానిటీ అంటే ఇంతేనేమో, ఇంత చిరాగ్గా ఉంటదేమో అన్న భావన ప్రజల్లోకి తీసుకెళ్లిపోయారు. కాబట్టి వద్దు, సాక్ష్యం పేరుతో అల్లరి చేయొద్దు. దేవుడు పాపాన్ని మాత్రమే అసహించుకుంటాడు తప్ప సంప్రదాయాల్ని అసహించుకునేవాడు కాడాయన.